Hi students, so ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.3 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ their decimal form and also state which are terminating and which are non-terminating repeating decimal form. Okay, so ఈ 5 బిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. 3/8. ఓకే, సో 3 డివైడెడ్ బై 8 అన్నమాట. ఓకే, సో ఇది 3 చిన్న నెంబర్ కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 24 3 times 8 3s are 24. బ్యాలెన్స్ 6 అనమాట. ఒకసారి డెసిమల్ పెట్టి 0 పెట్టుకున్నాక మనం ఎన్ని జీరోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 8 7s are 56. 4 బ్యాలెన్స్ అగైన్ 0. 5 times 8 5s are 40. 0. ఓకే, సో మనకు వచ్చేసి 0 రిమైండర్ వచ్చేసింది. సో 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375. ఓకే, మనకి 0 రిమైండర్ వచ్చేసింది కాబట్టి ఈ డెసిమల్ ఈ కోషంట్ ఎలా ఉందో మనం డిస్క్రైబ్ చేయాలి. వెదర్ టర్మినేటింగా నాన్ టర్మినేటింగ్ రిపీటింగా అని చెప్పాలన్నమాట. సో ఇది 0 వచ్చేసింది కాబట్టి రిమైండర్ మనకి ఇది టర్మినేటింగ్. ఓకే, సో టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. కానీ ఈ డివిజన్ చేయకుండానే, అంటే ఈ కోషంట్ 0.375 ఉంది కదా, ఈ కోషంట్ రాకుండానే మనం ఒక చిన్న టెక్నిక్తో ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అని ఇట్లే చెప్పేయచ్చు. అదెలా అంటే, సో 3/8 కదా, ఓన్లీ డినామినేటర్ చూసుకోండి, అంటే 8. ఓకే, సో 3/2^3గా రాయొచ్చు దేన్ని, 8ని. ఓకే, సో ఇదేంటి 3/2m ఫామ్. ఓకే, అంటే 2 పవర్ సంథింగ్. ఓకే, వేర్ m is equal to 2. ఓకే, సో ఇలా ఉంటే డినామినేటర్ 2^mగా ఉంటే ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఓకే, సో మనకి డివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒకటి 2^m ఉండాలి, లేకపోతే 5^n ఉండాలి, ఆర్ 2^m 5^n రెండు ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒకటున్న టర్మినేటింగ్, ఇది ఒకటున్న టర్మినేటింగ్, ఈ రెండు ఉన్నా కూడా టర్మినేటింగ్. ప్రస్తుతానికి మనకి ఈ ప్రాబ్లంలో 2^m ఉంది, వేర్ m ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఇది 229/400. ఓకే, సో 400 బయట వేసుకుని 229 లోపల వేసుకోండి. ఇది వచ్చేసి మనకి చాలా చిన్న నెంబర్ కాబట్టి 0.0 యాడ్ చేసుకోండి. ఓకే, సో 400 టేబుల్ వద్దు, మనకి జస్ట్ 4 టేబుల్ తెలిస్తే చాలా అనమాట. ఇక్కడ 2290 ఉంది కదా, సో 5 4s are 20, అప్పుడు 2000 అయిపోతుంది కాబట్టి 5 4s are 20, 2000 5 టైమ్స్ పోతుంది. ఓకే, బ్యాలెన్స్ 290. ఇప్పుడు 290 వచ్చింది కాబట్టి 7 టైమ్స్ తీసుకోండి. సో దట్ 7 4s are 28 అవుతుంది. ఓకే, 0 ఎన్నిసార్లు అయినా మనం 0 యాడ్ చేసుకోవచ్చు ఒక డెసిమల్ పెట్టుకున్న తర్వాత. ఓకే, 4 7s are 28, 100 బై 100 బ్యాలెన్స్. ఓకే, మళ్ళీ ఇంకో 0 యాడ్ చేసుకోవచ్చు మనము. ఈసారి 4 2s are 8, 800 బై 200 బ్యాలెన్స్. ఓకే, అగైన్ 5 4s are 20, 5 0 యాడ్ చేసుకుని 2000 0. ఓకే, సో మనకి ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది కాబట్టి 229/400 ఏంటి, టర్మినేటింగ్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్. ఎందుకు 0 వచ్చి టర్మినేట్ అయిపోయింది కోషంట్. ఓకే, కానీ ఇలా చేయకుండానే మనకి ఈజీగా, అంటే డివిజన్ చేయకుండానే మనం ఎలా చెప్పచ్చు, ఓన్లీ డినామినేటర్ చూడండి. ఓకే, డినామినేటర్ని ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. ఓకే, సో 200 250 టైమ్స్ 225 5 టేబుల్ 5 5s are 25 1. ఓకే, సో మరి ఇప్పుడు 229/400ని ఎలా రాసుకోవచ్చు, 2^4 and 5^2. ఓకే, 2^4 and 5^2. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది, 2^m and 5^n ఫామ్లో, వేర్ m is equal to 4 and n is equal to 2. ఓకే, సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా టర్మినేటింగ్ అని చెప్పేయచ్చు మనం. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, ఒకటి 2^m అన్నా ఉండాలి, 5^n అన్నా ఉండాలి, లేకపోతే బోత్ 2^m 5^n. ఓకే, రెండు ఉన్నా కూడా ఇది టర్మినేటింగ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 4 1/5 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, 5 4s are 20, 21/5. ఓకే, సో 21 డివైడెడ్ బై 5. ఓకే, సో 21 ఎనీ టైమ్స్, 20 టైమ్స్. 5 4s are 20, 1 బ్యాలెన్స్ 10. ఓకే, 5 2s are 10,
పాయింట్ పెట్టుకోవాలి 10 0. ఓకే, సో 4.2. సో 21/5 ఈజ్ ఈక్వల్ టు 4.2. ఇది కూడా టర్మినేటింగ్, ఎందుకంటే మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో మనకి డివైడ్ చేయకుండా ఎలా చేయాలి? సో 25/5 పవర్ 1 ఫామ్ అంటే 21/5 పవర్ n ఫామ్లో ఉంది. ఓకే, నేను చెప్పాను కదా, ఒకటి 2 పవర్ m అన్న ఉండాలి, లేకపోతే 5 పవర్ n అన్న ఉండాలి, లేకపోతే 2 పవర్ m 5 పవర్ n బోత్ రెండు ఉండొచ్చు. అప్పుడు ఇది టర్మినేటింగ్. ఓకే, ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2/11. ఓకే, సో 2 డివైడెడ్ బై 11. సో 2 చిన్నది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకుని యాడ్ చేసుకోండి 0. 11 1s are 11, బ్యాలెన్స్ 9. ఒకసారి డెసిమల్ పెట్టుకున్నాక ఎన్ని జీరోస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. 11 8s are 88, బ్యాలెన్స్ 2. అగైన్ 0. అగైన్ 11 1s are 11, బ్యాలెన్స్ 9. అగైన్ 0. 11 8s are 88, అగైన్ 2. సో ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ 1. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 0.18 బార్ ఎందుకంటే 1818 అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బార్గా ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటి? 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.18 బార్. మనకి 0 రిమైండర్ రాలేదు, కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో ఇదేంటి? నాన్ టర్మినేటింగ్, టర్మినేట్ అవ్వట్లేదు కదా. సో ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. సో 1818 అని రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, సో వితౌట్ డివిజన్ ఎలా కనుక్కోవాలి? నేను చెప్పాను కదా, డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి? 2 పవర్ m ఫామ్లో కానీ 5 పవర్ n ఫామ్లో కానీ లేకపోతే బోత్ 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో కానీ ఉండాలి. ఇక్కడ 11 కెనాట్ బి రిటర్న్. 11 వచ్చేసి 2 పవర్ m ఫామ్లో లేకపోతే 5 పవర్ n ఫామ్ లేకపోతే బోత్ అలా రాయలేము. సో అందుకనే ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, సో 2/11 is non-terminating and repeating decimal. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 8/125. ఓకే, సో 125 బయటేసి 8 లోపలేసుకోండి. ఇది 8 చాలా చిన్న నెంబర్ కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. స్టిల్ చిన్నది. ఓకే, 8 ఇంకా చిన్నది కదా, సో అందుకని ఇంకో 0 పెట్టుకొని ఇంకో 0 యాడ్ చేసుకోండి. ఓకే, సో 125 ఇంటూ 4 6 వేసి చూడండి. 6 5s are 30, 6 2s are 12, 15, 6 1s are 6 7. ఓకే, 750. సో 125 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 50 బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, సో డెసిమల్ పెట్టేసుకున్నాం కాబట్టి ఒక 0 యాడ్ చేసుకోండి, ఎందుకంటే 50 చిన్న నెంబర్ కాబట్టి. ఈసారి 125 ఇంటూ 4 మనకి ఎగ్జాక్ట్గా 500 వస్తుంది. 125 ఇంటూ 4 టైమ్స్ 0. ఓకే, మనకి 0 రిమైండర్ వచ్చేసింది కాబట్టి 8/125 ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్. కానీ డివైడ్ చేయకుండానే మనం దీన్ని 125ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోండి. 5 టైమ్స్ పోతుంది అంటే ఇది చూడగానే అర్థమవుతుంది 8/5 ఓకే, సో 5 ఏ ఫామ్లో ఉంది? 5 పవర్ n ఫామ్లో ఉంది. ఓకే, సో నేను చెప్పాను కదా 2 పవర్ m లేకపోతే 5 పవర్ n ఆర్ బోత్ 2 పవర్ m 5 పవర్ n రెండు ఉన్నా కూడా ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్. 8/125 ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.